ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి. లోక్సభ స్థానాలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను 50% మేర పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్ ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగడం ఖాయం. మరిది ఎవరికి లాభం? అధికార కూటమికి ప్లస్ అవుతుందా? వైసీపీ పరిస్థితి ఏంటి? నియోజకవర్గాల పునర్విభజనకు సన్నాహాలు. ఏపీలో పెరగనున్న లోక్సభ అసెంబ్లీ స్థానాలు 263కు పెరగనున్న 175 అసెంబ్లీ స్థానాలు, 38కి పెరగనున్న 25 లోక్సభ స్థానాలు. నియోజకవర్గాలు పెరిగితే ఏపీలో ఎవరికి లాభం? అధికార పార్టీకి భారీ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా? సీట్లు పెరిగితే వైసీపీకి ఎదురు కాబోయే సవాళ్లేంటి? రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ స్థానాలను 50% పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో మొత్తం లోక్సభ స్థానాలు 816కు, అన్ని రాష్ట్రాల్లో కలిపి అసెంబ్లీ స్థానాలు 6185కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం నిర్ణయంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి పెరుగుతాయని అంచనా. 25 లోక్సభ స్థానాలు 38కి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాలు పెరిగితే లాభం ఎవరికి? అధికార కూటమికి ప్లస్ అవుతుందా? వైసీపీకి కలిసి వస్తుందా అనే చర్చ జరుగుతోంది. కేంద్రం నిర్ణయంతో ఏపీలో అసెంబ్లీ సీట్లు భారీగా పెరిగితే అది అధికార కూటమికి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కూటమి పునర్విభజనను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 175 సీట్లలో 164 సాధించిన కూటమి 263 సీట్లలో 135 మ్యాజిక్ ఫిగర్ను ఈజీగా చేరుకుంటుందని అంచనా. ఇదంతా ఎలా ఉన్నా సీట్ల సర్దుబాటు ఈజీ అవుతుంది. ప్రస్తుతం కూటమిలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సవాలుగా మారింది. దీంతో చాలా చోట్ల అసంతృప్తులు కనిపించాయి. అయితే ఇప్పుడు సీట్లు పెరిగితే ఆ సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. కూటమి పార్టీల మధ్య మరింత ఐక్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఇకటు పెరిగిన నియోజకవర్గాలతో పొత్తులో భాగంగా జనసేనతో పాటు బీజేపీకి కూడా ప్రాతినిధ్యం పెరగడం ఖాయం. ఓవరాల్గా నియోజకవర్గాల పెంపు అనేది కూటమికి ప్రయోజనం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రం నిర్ణయంతో ఏపీలో ఓవరాల్గా 88 అసెంబ్లీ సీట్లు, 13 వరకు పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి. ఇది కూటమికి ప్లస్ కాగా వైసీపీకి సవాలుగా మారే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత చాలా మంది నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే ఇప్పుడు నియోజకవర్గాలు పెరిగితే పెరిగిన సీట్లలో అభ్యర్థులను నిలబెట్టడం, గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం వైసీపీకి సవాల్గా మారే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మహిళా రిజర్వేషన్లు, సమర్థుల కొరత ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతోంది. తమ పార్టీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీలోకి వెళ్లిపోయిన నేతలు ఏదో రోజు తిరిగి రావడం ఖాయం అనే ఆలోచన వైసీపీలో కనిపించేది. అయితే ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతూ ఉండడంతో కూటమిలో చేరిన నేతలంతా అక్కడే ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 2009లో చివరిసారిగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. కేంద్రంలో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు, ఏపీలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి విజయం సాధించేందుకు అప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన బాగా ప్లస్ అయింది. అప్పట్లో ఏపీలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండేది. సైకిల్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను పునర్విభజనలో భాగంగా విభజించారు. ఇప్పుడు కూడా కూటమి అదే పని చేయడం ఖాయం అనే అంచనాలు వినిపిస్తున్నాయి.
వైసీపీకి బలమైన నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని విభజించే అవకాశాలు లేకపోలేదు. ఇలా ఎలా చూసినా నియోజకవర్గాల పునర్విభజన కూటమికి ప్లస్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.